ఈ పవన్ కళ్యాణ్ అనే విషయం ఉన్నంత కాలం నువ్వు అసలు ఈ అడ్రస్సే ఉండవు. కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఆమె పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఎక్కువగా మాట్లాడకుండా ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రం గురించి కాకుండా ఆయన మీద ఎందుకు ఆమె ఫోకస్ పెడుతున్నారు? కవిత గారికి రాష్ట్రం పైన ఎటువంటి బాధ్యత లేదు. ఎలాగోలాగా కొంచెం నేను ఐపీకి వెళ్ళాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేస్తే నాకు కొంచెం నేను పోటీ చేస్తే 2-3 స్థానాలైనా వచ్చే అవకాశం ఉంటుందని కవిత గారు ఆలోచన. ఆ వచ్చే ఛాన్స్ లేదు. మీరు ఎంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేస్తారో అంత కింద కవిత గారు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన తెలంగాణలో కూడా అంత పైకి వస్తుంది. అంటే అన్న ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు జనాల సమస్యల గురించి మాట్లాడితే జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. కానీ ఇక్కడ జనాల గురించి కాకుండా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా పక్క రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం పైన ఫోకస్ పెట్టారు. అంటే ఆయన గురించి మాట్లాడితే జనాలకు ఎక్కువ తెలుస్తారన్నా లేకపోతే ఎందుకని? లేదు, జనాల కోసం మాట్లాడే ముందు వాళ్ళ నాన్నగారు 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజే కానీ కవిత గారు ఏ రోజునైనా సరే జనాల కోసం మాట్లాడారా? జనాల కోసం ఏమైనా పట్టించుకుంటారా? ఈ రోజున జనాలు ఎందుకు గుర్తుకొచ్చినారు అని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయవలసినంత అవసరం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ కూడా చేసే హక్కు ఆయనకు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన పోటీ చేయని నీకెందుకు భయం? అయితే ఆయన పోటీ చేస్తే నీ పైన నిలబెట్టిన స్థానం కాడ నీ పైన నిలబెట్టిన వ్యక్తి నీ పైన గెలుస్తాడని భయంతో. అంటే అసలే కొత్త పార్టీ కదా, కొత్త పార్టీ ప్లస్ ఇక్కడ యూత్ ఎక్కువ ఉంది. తన ప్రజలు కూడా ఆదరించే ప్రజలు ఉన్నారు కాబట్టి కవిత పైన జనసేన క్యాండిడేట్ ఆయన పైన కూడా గెలుస్తాడని భయంతో పవన్ కళ్యాణ్ గారు కవిత గారు టార్గెట్ చేస్తారు. అంటే రీసెంట్ గా తెలంగాణకు సంబంధించి ఒక సినిమా పేరు మీద విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది, ఇడుపు కాగితం అని. సో దానికి మీనింగ్ కూడా పవన్ కళ్యాణ్ పోయి అడుగురి ఆయన చెప్తాడని చెప్పేసి ఈ విషయంలో కూడా ఆయన లాగుతున్నారు. ప్రతి విషయంలో ఈయన గురించి ఎందుకు అని ఆమెకి ఇడుపు కాగితం అంటే మరి ఖచ్చితంగా ఇడుపు నుంచి తిహారీ కాగితం అని పెడితే బెస్ట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆమెకి అది కొత్త కాదు కదా, ఒకసారి వెళ్ళి చాలా రోజులు ఉన్నారు కాబట్టి అనుభవం తెలిసి వచ్చినారు కాబట్టి తివారీ కాగితం అనే సినిమా పేరు పెడితే టైటిల్ సూపర్గా ఉంటాయి. మరి మంచి సినిమా కూడా మంచి మూవీలోకి వెళ్తుంది. ఒక మాటలో చెప్పండి, కవిత గారి పార్టీకి కానీ ఆమెకి కానీ మంచి పేరు రావాలి అంటే ఈ విధంగా పక్క రాష్ట్రం వాళ్ళ మీద మాట్లాడాలా లేకపోతే మన రాష్ట్రంలో జనాల గురించి మాట్లాడాలా? పక్క రాష్ట్రం కోసం నీకు సంబంధం లేదు, మాట్లాడొచ్చు. పక్క రాష్ట్రంలో కూడా నువ్వు కూడా పోటీ చేయొచ్చు, తప్పులేదు. కవిత గారు కూడా పోటీ చేయొచ్చు. పక్క రాష్ట్ర జనాల కోసం కూడా మాట్లాడొచ్చు, అభివృద్ధి కోసం కూడా మాట్లాడొచ్చు. ఎక్కడ ముందు నువ్వేం చేసినావు గత 10 సంవత్సరాల్లో అది ముందు ప్రజలకు తెలియజేయవు. అంతా ప్రజలకు తెలిసినావు నువ్వేం చేసినావు అనేది. నీకు నమ్మే పరిస్థితిలో లేరు. నీవెంతమంది నాయకులకు విమర్శించినా లేదు. అందులో కూడా ఖచ్చితంగా నువ్వు లాస్ట్కి బీఆర్ఎస్కే వెళ్తావు. ఎందుకంటే దాదాపు కొంచెం డబ్బుల కోసం మీ తండ్రి నుంచి మీ తండ్రి నుంచి గౌరవనీయులు ఎక్స్ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నుంచి మరి మీ అన్నయ్య కేటీఆర్ గారి నుంచి కొంచెం డబ్బులకు ఆశిస్తున్నావు. వాళ్ళు కొంచెం ఎంతో కొంత డబ్బులు ఇచ్చిస్తే కనుక ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది పక్కకి వెళ్ళిపోయి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు కవిత గారికి ఉన్నాయి 100%. ఎందుకొట్టుగా అంటే పవన్ కళ్యాణ్ పైన గుమ్మరిస్తే నా కూతురు పవన్ కళ్యాణ్ కోసం బాగా గుమ్మరిస్తుందని కేసీఆర్ గారు మరి తీసుకుంటారని. ఆల్మోస్ట్ కేసీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ తోటి ఈ మధ్యన మంత్రాలు జరిగే వ్యవహారం కూడా నడుస్తుంది 100%. అది కలిసే వ్యవహారం ఉంటుంది, మాకు సపోర్ట్ అడిగే వ్యవహారం ఉంటుంది, లేదు మీకు సపోర్ట్ ఇస్తామని వ్యవహారం కూడా అవన్నీ కూడా ఉంటాయి. కవిత గారు ఎందుకు ఒట్టిగా ఇలాగా ఒట్టి పవన్ కళ్యాణ్ కోసం ట్రోలింగ్ చెయ్యొద్దు. మీరు ఆయన మంచి నాయకుడు, మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి లేసే మనిషి. కెరటం లాంటి వ్యక్తి, సముద్రంలో కెరటం అయితే ఎలగలిగిస్తుంది పవన్ కళ్యాణ్ అంటే మనిషి. దయచేసి మరి మా కవిత అక్క గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నా విన్నపం. ముఖ్యంగా ఏంటంటే ఆవిడకి రాజకీయం తెలియదు, ఏదో పార్టీ పెట్టేసింది. ఆ పార్టీ పేరు కూడా కరెక్ట్ కాదు. ఎట్లా అంటే టిఆర్ఎస్ వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ. రాష్ట్ర సేన అంటే జనసేనలోంచి సేన తీసుకుంది. అమ్మా నువ్వు మెయిన్ అసలు నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావు? అన్ని ఫెయిలే, నువ్వు ఎక్కడ పాస్ అవ్వాల. అర్థమైందా కవితక్క? ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నదానివే కానీ ఇట్లాంటి విషయాలు చాలా పెద్దదానివి. అంత రాంగ్ డిసిషన్ తీసుకుంటావు. ఒక పార్టీ అంటే ఎట్లా నిర్మాణం చేయాలి, అది దాని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నీకు పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ రాజకీయం మీద కానీ ప్రేమ లేదు. అర్థమైందా? ఏదో పార్టీ పెట్టేశావు, ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోదాం,
ఏదో సంపాదించేద్దాం, ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావు తప్ప రాజకీయ విధి విధానాలు నువ్వు చాలా నేర్చుకోవాలి. వ్యక్తులను కాదు టార్గెట్ చేసేది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వ సమస్యల మీద పోరాడాలి, ప్రజలకు పరిష్కరించే విధానాన్ని చూపించాలి. అట్లాంటిది కాకుండా నువ్వు మాట్లాడితే మావిడ ఇట్లాంటి వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, ఇవి కూడా చాలా కథలున్నాయమ్మా కవిత. మరి అవి కూడా బయట కొత్తగా పార్టీ పెట్టడం వెనకాల కూడా ఏదో కుటుంబం పరంగా ప్లాన్ ఉందని అంటున్నారు, నిజమనుకోవచ్చా? లేదు, కుటుంబం పరంగా ఏం ప్లాన్ లేదు. ఎందుకంటే ఈవిడి కుటుంబానికి కాదు, వేరే పార్టీలతో ప్లాన్ ఉంది ఈవిడికి. ఎందుకంటే నాకు తెలిసిన రాజకీయ పరంగా ఈవిడి కుటుంబానికి లాసే ఈవిడి కారణంగా. ఎందుకంటే మరి వీళ్ళ ఓట్లే పోతాయి కదా, కొంతమంది డివైడ్ అవుతారు. వేరే ప్లానింగ్ చేసుకొని ఈ విధంగా ఇంకో కొత్త పార్టీ పెట్టి ఈ విధంగా చేశారని అంటున్నారు. లేదు అంత ఏం లేదు. ఇప్పుడు తండ్రిని క్రూరుడు మూర్ఖుడు ఏదో అంది, అలాగే అన్నను కూడా తిట్టింది. అన్నకేం తెలియదు అంది. అలాగే వాళ్ళ మామ హరీష్ రావు కూడా ఏం తెలియదు అంది, ఈవిడికే తెలియదు అంది. ఎమ్మెల్యేగా ఓడిపోతే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ ఇచ్చి మహిళ జాగృతికి అధ్యక్షురాలను చేసి మన తెలంగాణ బోనాలు నాకు ఎంతో ఇష్టం, చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఇదే హైదరాబాద్ నగరంలో దాదాపు జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక 50 ఫ్లెక్సీలు కట్టా నేను, పెద్ద ఫ్లెక్సీలు. అంత అభిమానం నాకు. ఎందుకంటే బోనాలకి పెద్ద చరిత్ర ఉంది. ఈ అన్ని పోవాలంటే చాలా కష్టం. అమ్మవార్లు పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ కోసమే ఈ బోనాలు జరుగుతుంది. ఎన్నో పోరాటాలు చేశారు వాళ్ళ అమ్మవార్లు. వాళ్ళని దేవతలుగా మన తెలంగాణ గౌరవిస్తుంది. అది బోనాల యొక్క ప్రత్యేకత. అట్లాంటిది నీకు అంత బాధ్యత చెప్తే బోనాలు అప్పడల్లా మన బోనం ఎత్తుకుంటారు. ఇట్లాంటి బోనాల గురించి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒక సంస్కృతి సాంప్రదాయాలు నెరవేర్చమ్మా నీకు అప్పచెప్తే నువ్వేం చేసావు? లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నావు. అర్థమైందా? 6 నెలల్లో ఎన్నాళ్ళలో బీహార్ జైల్లోనో ఎక్కడో ఉన్నావు. ఇవి తెలుసు కదా. నువ్వు గతంలో హిమాయత్ నగర్లో నీకు ఒక బ్యూటీ పార్లర్ ఉండేది, మసాజ్ సెంటర్లు ఉండేవి, అవి నడుపుకునేదాన్ని. నీ చరిత్ర ఒక్కసారి నువ్వేంటి, పవన్ కళ్యాణ్ ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు తెలియట్లేదా నీకు? దేశం కోసం చేస్తున్నాడు, ధర్మం కోసం చేస్తున్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు. ఇవాళ ఆంధ్రాలో ఏనాడో లేని రోడ్లు కానీ ఎన్నెన్నో కీకారణ్యాలకు కూడా రోడ్లు వేయించాడు. అందరూ చూస్తున్నావా? కళ్ళు లేవా నీకు? సోషల్ మీడియా ఉంది, చూడటం లేదా కవితక్క? నేను అడుగుతున్నా. ఎందుకంటే చిన్న విషయాలు నీకు తెలియక మాట్లాడితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వే కాదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ప్రతి ఒక్కడు, ప్రతి పార్టీయే కాదు, కులస్తుడే కాదు, మతస్థుడే కాదు, ప్రతి ఒక్కడు 100% ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే అతను మంచివాడు. ఇన్నాళ్ళ చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఏ ఒక్కడో ఇంత మంచి రాజకీయ నాయకుడు లేడు. ఆయన రాజకీయాలు చేయటం కోసం రాట్లా. రాష్ట్ర పన్నులు కానీ దేశ పన్ను కానీ ప్రజలకి అందట్లేదు సరిగ్గా. అది అందజేయడం కోసం ఆయన వచ్చాడు. ఇవాళ ఒక్క రూపాయి కూడా ఆయన ఎక్కడ తీసుకోకుండా తనకొచ్చే జీతాలతో సహా ప్రజలకు ధర్మం చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. అది గుర్తించు కవితక్క. నువ్వు పవన్ టార్గెట్ చేసి ఏంద్రా, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీకు తెలుసా? నీకు 4 కోట్ల జనాభాలో 1,50,00,000 ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ. తెలుసుకో, కొంచెం రాజకీయం తెలుసుకుని చెయ్యి, పాలసీ చెయ్యి. మీ అన్న మాట్లాడుతున్నాడు, ఎక్కడన్నా ఆంధ్ర కేంద్ర అనే టాపిక్ తెస్తున్నాడా? ఇట్లాంటి గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయి. డివైడింగ్ పాలసీలు వద్దు. ప్రజల్లోకి వెళ్ళు, ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, కార్యక్రమాలు చేసే ప్లాన్ లో ఉండు. ఈ పవన్ కళ్యాణ్ అనే విషయం ఉన్నంత కాలం నువ్వు అసలు ఈ అడ్రస్సే ఉండవు. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, కల్వకుంట్ల కవిత గారు, మీరు పెట్టింది పార్టీ అనేది తెలంగాణలో, ఆంధ్రాకు మీకు సంబంధం లేదు. ఆయన ఉన్నారు లేరు, అసలు ఆంధ్ర ఉన్నది లేదు, సంబంధం లేదు. మీకు ఆంధ్ర గురించి ఎందుకంటే మాట్లాడాల్సింది? తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణలో సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఊరికని మేము ఓట్లు ఇస్తారని చెప్పి అనుకుంటారా? మీరు ఏదో టీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పేరు తీసుకున్నారు అంటే ఆ పార్టీ పేరు ఉంటే గెలిచిపోతారా? మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ బట్టి మాకు ఏమైనా అర్థమవుతుందంటే ఓన్లీ పేరు ఉంది కాబట్టి దాంతో గెలిచేస్తాను అనే నమ్మకంతో ఉన్నట్టున్నారు. ఇక్కడ మీరు ఏ మంచి చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు అయితే చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చెడు చేస్తుంది వాటి మీద పోరాడదామని చెప్పి కూడా ఇంతవరకు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. పక్కనున్న రాష్ట్రం సీఎం ఏమైతే మాకు ఎందుకండి, డిప్యూటీ సీఎం ఏం చేస్తారు మాకెందుకు? వాళ్ళు వస్తే ఎందుకు పోతుంది, మాకు దాంతో సంబంధం ఉంది. రాష్ట్రానికి అని చెప్పి ఎంతమంది పోతున్నట్టు. ఈ రాజధానిలో ఏ రాష్ట్రమైనా కూడా రావచ్చు, దాంతో మాకు సంబంధం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అది చెప్పండి. లేదు ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో తను ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే తను చేసేదాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అవి చెప్పండి.
వాటి మీద మాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మా భాగం మాకు కావాలి. అన్న ఒకవేళ ఇప్పుడు పార్టీకి గుర్తింపు రావాలన్నా, ఈమెకి ప్రజల్లో గుర్తింపు రావాలన్నా, ఈమె పైన ప్రజలకి నమ్మకం రావాలన్నా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి ప్రతి ఊరు తిరిగి అసలు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వం అన్నింటినీ వాటి తీరుస్తుందా, వీటి గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, వీటి గురించి రీసెంట్ గా ఇరుపు కాగితం అనే ఒక సినిమా పేరు వచ్చింది. ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పోయి అడుగురి మీటింగ్ చెప్తారని చెప్పేసి అట్లా కూడా అంటున్నారు. అంటే ఎందుకు ప్రతి చోట ఆయన్ని టార్గెట్ చేయడము? దీంట్లో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి. ఇడుపు కాగితం మీనింగ్ సినిమా వాడే కాబట్టి పవన్ కళ్యాణ్ అడగాలని చెప్పి అన్నాను. అక్కడ వరకు ఓకే, కానీ ఆయన అడగాల్సిన అవసరం ఉందండి. మీరే చెప్పచ్చు కదా మీటింగ్ లో, మీరు ఏదైతే ప్రసంగించారో ఇడుపు కాగితం అంటే ఇది మీనింగ్ అని చెప్పి చెప్తే ఒక మాట అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎవరో వెళ్ళేసి ఆయన అడగడం ఎందుకు? అంటే ఆయన మీకేమైనా అసిస్టెంట్ గా పనిచేస్తున్నారా? ఆయనకు మీకు సంబంధం లేదు. ఆయన పార్టీ వేరు, మీ పార్టీ వేరు. సరే ఆయన పార్టీలో మీ జాయిన్ అయినా లేక మీ పార్టీలో ఆయన జాయిన్ అయినా సరే, పలానా వ్యక్తిని అడగండి, ఆయన మీకు సాయం చేస్తారని చెప్పి అన్న నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆయనతో సంబంధం లేదు. ఇడుపు కాగితం మీనింగ్ చెప్పండి. మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అంతేగాని ఇదేదో ఇష్యూ, అసలు ఈ సినిమా ఇష్యూ అనేది మనకు సంబంధం లేదండి. మీది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరంగా ఇంకేదైనా చేయగలుగుతారా? నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నానండి. మీరు పాదయాత్ర చేయండి. సెకండ్ థింగ్, నేను నల్గొండ వాడిని. నా నల్గొండలో మీ నాన్నగారు అధికారంలో రావడం వల్ల మాకు రావాల్సిన కృష్ణా నీళ్ళు రాకుండా పోయినాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మా కాలువలు తవ్వించారు. ఆయన తర్వాత మీ నాన్నగారు అధికారంలోకి వచ్చారు. ఆ కాలువలోకి ఇప్పటివరకు నీళ్ళు రాలేవు. ఆయన చేసిన మొదటి పని ఆ కాలువలోకి నీళ్ళు రాకుండా చేయడం. ఇప్పుడు మీ నాన్నకు అగెన్స్ట్ గా పెట్టానన్నది కదా, మరి ఈ సమస్యను లేవనెత్తండి. ఈ సమస్యను లేవనెత్తి చూపించండి. అదిగో కేసీఆర్ గారు ఈ పని చేయలేదు, నేను వస్తే ఈ పని చేస్తానని చెప్పేసి. కనీసం మా జిల్లా కన్నా మంచి వాళ్ళు చేసినట్టు చెప్తాను. మా జిల్లా వాళ్ళని నేను కాలు పట్టుకుని ఓట్లు వేపిస్తాను మీకు. అంతేగాని ఏవో పనికిరాని విషయాలు మీరు మాట్లాడుతుంటే వాటితో మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇదిగో వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఇవ్వడుగుతున్నారు. ఇవి అవసరం అండి మాకు? ఇవన్నీ కూడు పెడతాయి మాకు. మీరు పార్టీ పెట్టినా మాకు పనికి రాలేదు. మీ నాన్నకు అగెన్స్ట్గా పెడతా అన్నారు, మీరు ఎటన్నా పెట్టుకొని ఎవరికైనా పెట్టుకోండి అని చెప్పి మేము వదిలేసాము. ఇప్పుడు పనికిరాని విషయం ఇటుపు కాగితం అని చెప్పి వాళ్ళు ఎవరు తీసుకొస్తాను. మాకు ఎందుకు అవన్నీ? మాకు కావాల్సింది మా నీళ్ళు మాకు, మా ఇల్లు మాకు, మా జాబులు మాకు కావాలి. అవి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇప్పటికైతే కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. మీరేం చేయగలుగుతారు? అది చెప్పండి, మాకు సరిపోతుంది.